లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విచ్చేశారు. స్థానిక నేతలు, పార్టీ అభిమానులు బత్తుల బలరామకృష్ణకు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. తొలుత జనసేన పార్టీ పతాకాన్ని బత్తుల బలరామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత 3 దశాబ్దాలుగా హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. గతంలో త్రాగునీరు కూడా వారానికి 2 రోజులు మాత్రమే వచ్చేదని అన్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి వారానికి 7 రోజులు మంచినీరు అందించే కార్యక్రమం జరుగుతోందని వివరించారు. 4 ట్రాన్స్ఫార్మర్ల ద్వారా విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. త్వరలో మరో 2 ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పుతామని అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్య తదితర మౌలిక సదుపాయాలన్నీ కూడా 4-5 నెలల్లో పూర్తి స్థాయిలో పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని సూచనప్రాయంగా తెలియజేశారు. రౌడీయిజం కూడా సుమారు 90% తగ్గించామని అన్నారు. గతంలో బ్లేడ్ బ్యాచ్లు వీరంగం చేసేవని, ఇప్పుడు అవి లేవన్నారు. ఎవరి మీద అక్రమ కేసులు బనాయించడం లేదని చెప్పుకొచ్చారు. ప్రశాంతమైన జీవనం ప్రారంభమయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయం కమిటీ జనసేన సీనియర్ నాయకులు కాళ్ళ చక్రరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఇక్కడ కార్యాలయాలన్నీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొర్రా వెంకటేశ్వరరావు, బొర్రా వీరబాబు, బి ఆంజనేయులు మాస్టర్, నూనె కల్కిమూర్తి, సలాది తాతయ్య, నాయుడు, ఇంటి జయరాజ్, మద్దుల వినోద్ కుమార్, గొంతి ప్రసాద్, బొర్రా దుర్గా ప్రసాద్, వేగిరాజు సునీత, కాదా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ యొక్క హౌసింగ్ బోర్డులో తాగునీటి సమస్య విపరీతంగా ఉండేది. కొంతవరకు సమస్య పరిష్కరించాం, కానీ ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కోతులు భయంకరంగా ఇబ్బంది పెడుతున్నాయి ఎప్పటి నుంచో. ఆ కోతులు పెడతాను కూడా త్వరలో ఈ కోతులన్నీ పట్టి తీసుకెళ్ళి ఏదైనా డీప్ ఫారెస్ట్లో ఏమైనా విడిచిపెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా చూస్తే ఇక్కడ రోడ్లు ఉన్నాయి కొన్ని. ఆల్రెడీ ఇప్పుడు 2.5 కోట్లు శాంక్షన్ అయింది. ఈ రోడ్లన్నీ కూడా త్వరగా ఈ వారంలోనే శంకుస్థాపన చేసి ఆ రోడ్లన్నీ కూడా ప్రారంభిస్తాం. అలాగే డ్రైనేజ్ వ్యవస్థను కూడా మరుగుదిద్దుతాం. ఇక్కడ హౌసింగ్ బోర్డులో గత దీర్ఘకాలంగా 3 దశాబ్దాలుగా ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య భయంకరంగా ఉంది. అలాగే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది, కానీ సిటీకి మాత్రం అతి దగ్గరలో ఉంది. ఇక్కడంతా కూడా కార్మిక సోదరులు ఎక్కువ ఉండడం, అదేవిధంగా ఇక్కడ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందినటువంటి రాజమహేంద్రవరానికి దగ్గరలో ఉండి కూడా ఈ యొక్క హౌసింగ్ బోర్డు అభివృద్ధి చెందకపోవడం మనందరూ దురదృష్టకరం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, ఈ యొక్క తాగునీటి సమస్య లేకుండా పూర్తిగా రాబోయే 4-5 నెలల్లో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 20వ తారీఖు ఆదివారం పొద్దున్న 11 రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు నూతనంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ హౌసింగ్ బోర్డు కాలనీలోనే. అలాగే ఈ కార్యాలయానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకి ఏ విషయమైనా సరే మేము ప్రతి విషయంలో కూడా వాళ్ళ అవసరాలు తీర్చాలని మేము ముందు ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు వచ్చే సరే మేమందరం కలిసి, జనసేన నాయకులందరం కలిసి ఆ ఇబ్బందులు క్లియర్ చేయడానికి మేము ఉండడానికే ఈ ఆఫీసు తీసుకున్నాం.